హరే హరే కృష్ణ హరే కృష్ణ. చాలామందికి ప్రేమించే గుణం ఉంటుందండి. ఈ మధ్య కుక్కల మీద వీడియోలు తీస్తారు చాలామంది. ఇంటికి రాని కుక్క ఉరుక్కుంటూ వస్తున్నది, ఇంటికి రాగానే చాలా ఆనందంగా దగ్గరకు వస్తున్నది, అలా కౌలించుకుంటున్నది. మనం కూడా కొంతమంది ఆవుల దగ్గరకు వస్తారు, ఇలా కౌలించుకుంటారు, ఫోటోలు దిగుతారు, అన్నీ చేస్తారు. కానీ తర్వాత ఇంటికి పోయి ఏం చేస్తారు? చికెన్ బిర్యానీ తీసుకురమ్మని అడుగుతారు, మటన్ బిర్యానీ తీసుకురమ్మని అంటారు, మళ్ళీ మాంసం తింటారు, మళ్ళీ ఏమనంటే ప్రేమలోనే అంటారు. దీన్నే హిపోక్రసీ అంటారు. అంటే ముందో మాట వెనకాల వేరే చేష్ట, అంతే కదా. ఆలోచించండి మీరు ఒకసారి ఏం చేస్తున్నారు. ప్రేమ చూపించినప్పుడు ఒక 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 పశువు మీద ప్రేమ చూపించినప్పుడు ఆ ప్రేమ అన్ని విధాలా ఉండాలి. కుక్కనైతే ప్రేమిస్తారు, కోడిని మాత్రం ప్రేమించరు. ఉం? కుక్కనైతే ప్రేమిస్తారు, కుక్కని చాలా దగ్గర తీసుకుంటారు, కానీ మళ్ళీ పక్కకు పోయి మాంసం తింటారు. అంటే ఆలోచన చేయండి మీరు ఏం చేస్తున్నారు. అంటే మాంసం తిన కూడా ఎట్లా బతుకుతలేరా, ఇంతమంది బతకట్లేదా? అంటే ఏ ఆహారం లేనప్పుడు అది వేరే విషయం. ఇన్ని రకాలే ఉండి కూడా మీరు మాంసం తింటున్నారు, కానీ మళ్ళీ ఏమనంటే మాకు ప్రేమలు లేని మాట్లాడుతున్నారు. ఏం ప్రేమ, ఏం ఉదారతమైన గుణం అది? కంపాషన్ అని అంటే ఏంటి? అన్ని కార్యాల్లో చూపించాలి మనం, అన్ని విషయాల్లో చూపించాలి మనం. ఏంటది? మనం పశువులను ఒక పక్క తినుకుంటా మళ్ళీ పశువుల ప్రేమ గురించి మాట్లాడితే అది ఎటువంటి ప్రేమ ఉంటుంది చెప్పండి? అది ప్రేమ కాదు. అది జస్ట్ బయట చూపెట్టుకోవడానికి అంతే. కుక్కల్ని ప్రేమిస్తాం, పక్షుల్ని ప్రేమిస్తాం, కానీ ఒక పక్కనే ఏంది తింటాం. అది కాదు. నిజమైన హృదయ పరివర్తన ఎప్పుడు వస్తుందంటే అన్నిట్లో భగవంతుని చూస్తాం. ఒక చెట్టు ఆకు తినేటప్పుడు ఆలోచిస్తాం, ఈ ఆకు నేను అవసరం ఉన్నందుకు తింటున్నానా, లేకపోతే నేను అనవసరంగా తెంపేసి ఇట్లా బయటకు పడేస్తున్నానా? ప్రతి దాన్ని మనం ఆలోచించి జీవితం అన్నది మనం నడుపుతాం. ఇది చాలా ఇంపార్టెంట్. హరే కృష్ణ.